అయితే విషయం ఏంటంటే ఏంటి అచీవ్మెంట్ ఏంటి ప్రశ్న. మీరు స్పాన్సర్ చేస్తున్న దాంట్లో మీరు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అంటే ఒక సర్వైవరు ఒక బ్యూటీ కంటెస్ట్లోకి బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని వచ్చి ఆ తర్వాత ఆమె వీళ్ళ మీద పనిచేయడం అనేది మీరు ఇవ్వదలుచుకున్న స్టేట్మెంటా? నీ మీద ఒక అటాక్ జరిగినప్పుడు నువ్వు ధైర్యవంతురాలు అయితే నువ్వు దాని మీద పని చేయదలుచుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? మేకే కంప్లైంట్. నీ నింగి నేల ఏకం చెయ్యి. ఆ కంప్లైంట్ అయిపోయి వాడికి ఒక గుణపాఠం నేర్పే వరకు మొత్తం నువ్వు వ్యవస్థలన్నిటినీ తలకిందులు చెయ్యి. దట్ ఈజ్ వాట్ యువర్ ఫైట్ ఇన్స్పైర్స్ పీపుల్. కరెక్ట్. ఆ ఫైట్ అయిపోయిందండి, నేను బాధితురాలండి, అందుకని నేను ఆ రంగం వదిలేసి దాని గురించి నోరు మూసుకుని వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో మాత్రం చెబుతానండి. వాట్ నాన్ సెన్స్ ఆర్ దే టాకింగ్? అందుకని సమస్య ఏంటంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర మనందరిలో అంతర్గతంగా పనిచేస్తుంది. అది ఒక ఈవెంటే కావచ్చు, కానీ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మన చర్మపు రంగు మార్చే ఈ ఫేర్ క్రీముల్లో మెర్క్యూరీ ఉన్నట్టుగా ఆ మెర్క్యూరీ పైకి కనపడదు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీ చర్మం మీద ఉంటాయి. అట్లాగే ఈ ఈ ఈవెంట్ అయిపోతుంది, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మన బుర్రలో ఎలా పనిచేస్తాయి?